ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం వేసుకోండి. మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 4 గంటలు నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. దోశలు కానీ పొంగనాలు కానీ ఊతప్పం కానీ మంచి కలర్లో రావాలి అంటే 1/2 కప్ అటుకులు నానబెట్టుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి కనీసం 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. పిండి చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. ఇలా వచ్చినట్లయితే దోశలు కానీ పొంగనాలు కానీ ఇవన్నీ బాగా వస్తాయి. పొంగనాలు చేసుకోవాలనుకున్నప్పుడు 1/2 అవర్ ముందుగా శనగపప్పు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న శనగపప్పును అందులో వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పొంగనాల పెన్నం పెట్టుకొని ఇందులో కొద్దిగా అన్నింటిలో ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని అందులో సగం వరకు మాత్రమే వేసుకోండి. ఇలా అన్నింటిలో వేసుకోండి. అన్నింటిలో వేసుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్పూన్ సహాయంతో అన్నింటిని తిప్పి వేసుకోండి. తిప్పి వేసిన తర్వాత కూడా మరొక కొద్దిగా నూనె వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత చూడండి పొంగనాలు ఎంత బాగా వచ్చాయో. వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.